నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానిగా 4399 రోజులు పూర్తి చేసుకున్న నరేంద్ర మోదీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు. నేటి వికసిత్ భారత్ రేపటి ఆకాంక్షకు పునాది అన్న ప్రధాని మోదీ, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ధన్యవాదాలు తెలిపిన ప్రధానమంత్రి. అమరావతిలో సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం. కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కు 1299 కోట్ల రూపాయలు కేటాయింపు. విద్యను వ్యక్తిగత అభివృద్ధికే కాకుండా సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించాలన్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. ఇక వివరాలు. దేశంలో సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా కొనసాగుతున్న నరేంద్ర మోదీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి అభినందనలు తెలిపారు. ఈ చారిత్రాత్మక సందర్భం దేశ ప్రజలకు నరేంద్ర మోదీ నాయకత్వంపై ఉన్న అచంచలమైన నమ్మకానికి, విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొన్నారు. పరిపాలన, ఆర్థిక పటిష్టత, సామాజిక పరివర్తన వంటి రంగాలలో సాధించిన విశేష పురోగతి 12 ఏళ్ల పదవీకాలానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టిందన్నారు. విస్తృతమైన సంక్షేమ కార్యక్రమాల ద్వారా అభివృద్ధి ఫలాలు అట్టడుగు స్థాయి ప్రజలకు కూడా సమానంగా చేరేలా చూస్తున్నారని కొనియాడారు. ఈ మేరకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. సుదీర్ఘకాలం భారతమాతకు సేవ చేసే అవకాశాన్ని తన అదృష్టంగా భావిస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ వికసిత భారత్ లక్ష్య సాధనలో అందరూ భాగస్వాములయ్యారన్నారు. నేటి వికసిత భారత్ రేపటి ఆకాంక్షకు పునాది అని ఆయన వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సుస్థిర ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి కూడా వేగంగా జరుగుతుందన్నారు. అధికారాన్ని సేవగా భావిస్తానన్న ప్రధాని దేశ ప్రజలను దైవంగా భావిస్తానని ఉద్ఘాటించారు. ప్రధాని ఈ సందర్భంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. मैं अभिभूत हूँ, कृतज्ञ हूँ। चरैवेति चरैवेति के मंत्र का जाप करते हुए इस राजनीतिक यात्रा में अनेक उतार चढ़ाव देखते हुए एक दिन ये पड़ाव भी आएगा, मैंने कभी सोचा नहीं। निर्वाचित प्रधानमंत्री के रूप में निरंतर सबसे लंबी अवधि तक सेवा करने का अवसर, इसे मैं अपना परम सौभाग्य मानता हूं। आपने इस अवसर पर मुझे सम्मानित किया, इतना मान दिया, इसके लिए मैं आप सभी का बहुत बहुत आभारी हूं। साथियों, इतने लंबे समय तक आप भारती की सेवा का सौभाग्य मिलना, ये ईश्वर की विशेष कृपा से मैंने इस सेवा कार्य को हमेशा एक साधना के रूप में ही देखा। सामूहिक यज्ञ है। अनेकों साथियों ने कर्तव्य भाव से अपना योगदान दिया है। इस यात्रा के ऐसे सभी साथियों के प्रति भी अपना आभार प्रकट करता हूं। एनडीए परिवार के सदस्यों ने एक रिजोल्यूशन भी पेश किया है। भारत की जनता का निरक्षीर विवेक हमेशा अद्भुत रहा। देश की जनता ने राष्ट्रीय स्तर पर राजनीतिक स्थिरता का महत्व समझा है। ये जनता जनार्दन की परिपक्वता ही है। विकसित भारत का सपना अब किसी एक व्यक्ति का नहीं रहा, किसी सरकार का नहीं रहा, किसी दल का नहीं रहा। देश के जन जन का सपना बन चुका है, संकल्प बन चुका है। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరిగింది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో పాటు దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం నిరంతరాయంగా సేవలు అందించిన ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు పాల్గొన్నారు. వికసిత భారత్ 2047 లక్ష్యంగా దేశ ప్రగతికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
ప్రపంచంలో భారత్కు గౌరవం దక్కుతుందంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే కారణమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో నేషన్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకు వెళుతున్నామన్నారు. ఈ సందర్భంగా దేశంలోనే వరుసగా సుదీర్ఘకాలంగా పనిచేసిన ప్రధానిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు సృష్టించడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక మైలురాయిని అభినందిస్తూ చంద్రబాబు నాయుడు ప్రత్యేక తీర్మానాన్ని ప్రతిపాదించగా నాగాలాండ్ ముఖ్యమంత్రి నైఫియు రియో దానిని బలపరిచారు. Longest serving continuously elected Prime Minister Sri Narendra Modi ji. The right leader at the right time at the right place, Narendra Modi ji as Prime Minister of this great nation. That is his strength. He is both our anchor and our innovator. Working with a single agenda, that is nation first, a principle that all of us has constantly keep it in mind. Entire nation has to follow. 21st century belongs to Narendra Modi ji. 2001 he elected as Chief Minister. Now nearly 25 years. Sometimes I am also introspecting myself. How he is able to live up to the expectations of the people. That is very, very important. That is the దేశ చరిత్రలో వరుసగా అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగి అరుదైన మైలురాయిని అందుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కేంద్ర మంత్రివర్గం ఘనంగా అభినందించింది. ఢిల్లీలో ఈరోజు ప్రత్యేకంగా సమావేశమైన కేంద్ర కేబినెట్ వరుసగా అత్యధిక కాలం పనిచేసిన ప్రధాని మోదీని అభినందిస్తూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించింది. అనంతరం ప్రధానిని అభినందిస్తూ మంత్రులంతా స్టాండింగ్ ఓవేషన్తో శుభాకాంక్షలను తెలియజేశారు. వికసిత భారత్ లక్ష్య సాధనలో యువ ఐఏఎస్ అధికారుల పాత్ర కీలకమైనదని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో ఈరోజు జరిగిన అసిస్టెంట్ సెక్రటరీస్ ప్రోగ్రాం సందర్భంగా 2024 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ ట్రైనీ అధికారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సమాజంలోని నిరుపేద వర్గాల అభ్యున్నతి కోసం సరికొత్త ఆవిష్కరణలతో పనిచేయాలని ఓం బిర్లా పిలుపునిచ్చారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి సేవలను మరింత పారదర్శకంగా అందించాలని అన్నారు. यहाँ की सामाजिक संरचना, यहाँ की ग्रामीण जीवन, जनजाति क्षेत्र की चुनौतियां, वंचित वर्ग की आकांक्षाएं और विकास की असमानताओं को समाप्त करने के साथ आप नए लक्ष्य की तरफ काम करेंगे. आजादी के बाद इस लोकतंत्र और संविधान के मार्गदर्शन में ही देश में बहुत बड़े सामाजिक आर्थिक परिवर्तन किए, कानून बनाने का काम भी किया, नीति बनाने का काम भी किया, लेकिन उसके साथ लोगों की आकांक्षाएं, अपेक्षाएं, चुनौतियों का समाधान भी. రాష్ట్ర రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్టును ప్రకటించింది. ఢిల్లీలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ అమరావతిలో అత్యాధునిక వసతులతో కూడిన కేంద్ర ప్రభుత్వ జనరల్ పూల్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 1,299 కోట్ల రూపాయలు కాగా ఈ నిధుల మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే బడ్జెట్ ద్వారా పూర్తిగా భరించనుంది. గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో కేంద్ర ప్రజా పనుల శాఖ ఈ నిర్మాణాన్ని చేపట్టనుంది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు. అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్ 2A కోటేశ్వర్ రోడ్ నుంచి విమానాశ్రయ కారిడార్ వరకు ఆమోదం లభించిందన్నారు. सिंगल कॉम्प्लेक्स में शिफ्ट किया जाएगा. बिखरे बिखरे से ऑफिसेस से काम करने में तकलीफ होती है, इंटीग्रेशन होने से कोऑर्डिनेशन प्रॉपर हो पाता है. तो सेंट्रल गवर्नमेंट ऑफिस कॉम्प्लेक्स अमरावती में बनेगा. इसके लिए करीब 5.5 एकड़ की जमीन राज्य सरकार ने दी है और 23 लाख स्क्वायर फीट का कंस्ट्रक्टेड एरिया बनेगा. लोकेशन ये मैप में है सारा. 2 प्रोजेक्ट है, एक तो रेजिडेंशियल कॉम्प्लेक्स है और एक ऑफिस कॉम्प्लेक्स है. ऑफिस के बाद में मैं आता हूँ रेजिडेंशियल कॉम्प्लेक्स में अमरावती का. ये भी सेंट्रल गवर्नमेंट के जो एम्प्लॉइज पूरे प्रदेश में फैले हुए हैं उनको एक जगह कंसोलिडेटेड वे में
बनाने के लिए आज ये फैसला किया गया। इसके लिए करीब 17 एकर्स की लैंड राज्य सरकार ने दी है और 1500 रेजिडेंशियल क्वार्टर्स इसके लिए बनेंगे। ये कॉमन मैप है जिसमें आप देख सकते हैं कि ऑफिस कॉम्प्लेक्स, फिर बीच में एक बड़ी सी एक्सिस है, ये मेन रोड की तरह रहेगी और इसमें हाई कोर्ट और कई आपने देखा होगा अमरावती का लेआउट जितना है स्क्वायर शेप। విద్యను వ్యక్తిగత అభివృద్ధి కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జరిగిన 63, 64, 65, 66, 67, 68వ స్నాతకోత్సవ వేడుకలలో ఆయన పాల్గొన్నారు. మొత్తం 6 స్నాతకోత్సవాలను ఈరోజు ఒకేసారి ఎస్వీయు నిర్వహించింది. ఈ స్నాతకోత్సవంలో కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు అజయ్ కుమార్ సూద్, భారత జాతీయ విజ్ఞాన అకాడమీ అధ్యక్షులు జనరల్ మాండే, భారత బయోటెక్ వ్యవస్థాపక చైర్మన్ కృష్ణ ఎల్లాకు గవర్నర్ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. అలాగే 52 మంది విద్యార్థులకు బంగారు పతకాలతో పాటు పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగిస్తూ యువత ధైర్యంగా, విభిన్నంగా ఆలోచించాలని, సమస్యలను ఎదుర్కొని ముందుకు వెళ్లాలన్నారు. Education is not merely a ceremonial occasion, so you must maintain some discipline. Rather, it is a celebration of knowledge, aspirations and achievement. Young graduates and the beginning of a new journey filled with opportunities, responsibilities, service to the society. On this memorable occasion, I congratulate every student, research scholar receiving degree, medal and award here today. Your achievements are the result of your hard work, dedication, perseverance and commitment. Happiness to secure a bright future for you. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ల పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని సచివాలయంలో ఈరోజు ఆయన ఇంధన శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర సేవల విభాగాలకు ఎలాంటి అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా అందించేందుకు భూగర్భ కేబులింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి గొట్టిపాటి తెలిపారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో విద్యుత్ అంతరాయాల వల్ల రోగులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక పథకాలు నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. ముఖ్యంగా మహిళా సాధికారతకు, వారి అభ్యున్నతికి ఈ పథకాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. నిన్నటి వరకు కేవలం వంటింటికే పరిమితమైన ఎందరో మహిళలు నేడు సొంతంగా వ్యాపారాలు ప్రారంభిస్తూ ఆర్థికంగా బలపడుతున్నారు. తిరుపతి జిల్లాలో ప్రధానమంత్రి ముద్రా యోజన రుణాలతో మహిళలు లఖ్పతి దీదీలుగా ఎదుగుతున్న తీరుపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. సూక్ష్మ, చిన్న తరహా వ్యాపారాలను, స్వయం ఉపాధిని నమ్ముకున్న పేదలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఎటువంటి బ్యాంకు హామీ లేదా పూచీకత్తు లేకుండానే ఏకంగా 20 లక్షల రూపాయల వరకు రుణాలను అందిస్తున్నారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఈ పథకం వేలాది మంది మహిళల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతోంది. దీనికి చక్కని ఉదాహరణగా నిలుస్తున్నారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన జిలానిబి అనిత. గతంలో ఎలాంటి జీవనోపాధి లేక ఇబ్బంది పడినా ఈ సాధారణ మహిళలు ముద్రా యోజన పథకం ద్వారా బ్యాంకు నుంచి 2 లక్షల రూపాయల రుణ సదుపాయాన్ని సులభంగా పొందారు. ఈ పెట్టుబడితో శ్రీకాళహస్తిలో ఒక హోల్సేల్ ఫ్యాన్సీ షాప్ ను విజయవంతంగా ఏర్పాటు చేసుకున్నారు. తమ సొంత నైపుణ్యంతో వ్యాపారాన్ని చక్కగా నిర్వహిస్తూ ప్రస్తుతం అన్ని ఖర్చులు పోను నెలకు 10,000 రూపాయల వరకు స్థిరమైన ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. గతంలో కుటుంబ పోషణ కోసం ఇతరులపై ఆధారపడేవాళ్లమని నేడు ముద్రా లోన్ ద్వారా స్వశక్తితో బతకడమే కాకుండా కుటుంబాలను గౌరవప్రదంగా పోషించుకోగలిగే స్థాయికి ఎదిగామని లబ్ధిదారులు సగర్వంగా తెలిపారు. మేము ముద్రా లోన్ 2 లక్షల వరకు తీసుకున్నాము. ఈ లోన్ ద్వారా ఫ్యాన్సీ షాప్ పెట్టుకున్నాము. స్వశక్తితో బతకాలని ఆలోచనతో బ్యాంక్ ద్వారా ఎటువంటి షూరిటీ లేకుండా 2 లక్షల వరకు బ్యాంక్ లోన్ ఇచ్చింది. మహిళా అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వానికి మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదములు. ముద్రా లోన్ కింద 2 లక్షల రూపాయలు మా సంఘ సభ్యులకైన జైలానిబికి వచ్చింది. ఆ డబ్బులతో ఆమె వ్యాపారం బాగా డెవలప్ చేసుకుని ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని ఐటమ్స్ తెచ్చిపెట్టారు. ఈ ఐటమ్స్ చాలా అన్ని వస్తువులు చాలా తక్కువ రేటుకే ఉంటున్నాయి. ఎటువంటి పూచీకత్త లేకుండా మాకు ముద్రా లోన్ ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇట్లాంటి పథకాలు కూడా ఇంకా ఎన్నో అభివృద్ధి చేస్తున్నారు. ఇట్లాంటి పథకాలు అందించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు.
ముద్రా యోజన వంటి ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుంటే గ్రామీణ మహిళలు సైతం వ్యాపార రంగంలో అద్భుతాలు సృష్టించగలరని శ్రీకాళహస్తి మహిళలు నిరూపించారు. ఇప్పుడు ప్రకటనలు. క్యాష్ ఉంది కదా? భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు. అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం. తిరిగి వివరాలకు వెళ్తే, రాష్ట్రంలో మైనింగ్ ఆదాయం పెంచేలా ప్రభుత్వం పరిశ్రమలకు అండగా నిలుస్తోందని రాష్ట్ర ఎక్సైజ్ భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం కుప్పిగానిపల్లిలో గ్రానైట్ క్వారీని మంత్రి కొల్లు రవీంద్ర అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం క్వారీ కటింగ్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మైనింగ్ లీజులన్నీ వినియోగంలోకి తీసుకురావడం కోసం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. మైనింగ్ రంగంలో విలువ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. మహారాష్ట్ర పూణే పరిధిలోని మావల్ ప్రాంతంలో దాదాపు 6,000 ఎకరాలలో అసాధారణ హైటెక్ పూలు సాగు చేస్తున్నారు. సుమారు 22 రకాల గులాబీలను అత్యాధునిక పాలీహౌస్ టెక్నాలజీ నియంత్రణలో పండిస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన అధునాతన కంప్యూటర్లు, సెన్సార్ల సహాయంతో మొక్కలకు కావలసిన ఉష్ణోగ్రత, తేమ, పోషకాల సమతుల్యతను ప్రతి క్షణం డిజిటల్ పద్ధతిలో నియంత్రిస్తారు. ప్రతి ప్రక్రియను స్థానిక గ్రామీణ మహిళలే సొంతంగా నిర్వహిస్తున్నారు. ఈ పరిశ్రమ ద్వారా వేలాది మంది స్థానిక మహిళలకు నిరంతర స్థిరమైన ఉపాధి లభించడమే కాకుండా అంతర్జాతీయ వాణిజ్య మార్కెట్లో తమకంటూ ఒక కొత్త గుర్తింపును సంపాదించుకుంటున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో నగారా అనేది సాంప్రదాయ జానపద వాయిద్యంగా ఉంది. పూర్వకాలంలో రాజులు యుద్ధం చేసేటప్పుడు సైనికులలో ఉత్సాహాన్ని నింపడం కోసం ఈ భారీ నగారాలను ప్రత్యేకంగా మోగించేవారు. పుష్కర్ ప్రాంతానికి చెందిన నాథూలాల్ సోలంకి ఈ వాయిద్యంలో ప్రసిద్ధి చెందిన కళాకారుడు. ఈ జానపద వారసత్వాన్ని సజీవంగా ఉంచడం కోసం నాథూలాల్ సోలంకి తన జీవితంలో ఎన్నో త్యాగాలు చేశారు. 54 సంవత్సరాల సుదీర్ఘ అంకిత భావాన్ని జోడించి ఆయన ఈ అపురూప కళకు అంతర్జాతీయ వేదికలపై ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. దేశీయ విద్యార్థులకే కాకుండా విదేశాల నుంచి వచ్చే వందలాది మంది సంగీత ప్రియులకు, పర్యాటకులకు ఉచితంగా నగారా వాయించడంలో శిక్షణ ఇస్తున్నారు. ప్రకాశం జిల్లా దొనకొండలో పారిశ్రామిక అవసరాలకు అందుబాటులో ఉన్న భూముల సమగ్ర వివరాలను 2 వారాల్లోగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు. దొనకొండ మెగా పారిశ్రామిక హబ్లోని వివిధ బ్లాకులను ఆయన ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ దొనకొండ ప్రాంతాన్ని 25,000 ఎకరాలతో పారిశ్రామిక హబ్గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. దొనకొండ మండలంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఇక్కడ దొనకొండలో ఇండస్ట్రియల్గా డెవలప్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచనలో ఉంది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ గతంలోనే ఒక 25,000 ఏకర్స్ వరకు కూడా ఎక్వైర్ చేయాలని చెప్పేసి మనకు ఆల్రెడీ రిక్వెస్ట్లు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మనకు వచ్చున్నాయి. ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్, ల్యాండ్ సిచ్యువేషన్ ఎట్లా ఉందని చెప్పేసి వెరిఫై చేయడానికి అని చెప్పి రావడం జరిగింది. ఆల్రెడీ ఒక 1,400 ఏకర్స్ ఏపీజీఈసీకి ఆల్రెడీ ఇవ్వడం అనేది కూడా జరిగింది. బేసికల్గా దొనకొండకి
ఈవెన్ దో ఇట్ ఈస్ ఏ డ్రై ప్లేస్ అయినప్పటికీ కూడా పంటలు పండడానికి అనుకూలంగా లేనప్పటికీ కూడా ఇండస్ట్రియల్గా డెవలప్ అవడానికి దీనికి మంచి స్కోప్ ఉన్నది. పెద్ద ఎత్తున ఇక్కడ ఇండస్ట్రియల్ పెట్టాలనేది గవర్నమెంట్ యొక్క ఆలోచన. సో త్వరలోనే మేము దీనికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ అంతా కూడా కంప్లీట్ చేస్తాము. సో ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ పథకం 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మంగళగిరిలోని ఇందిరానగర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఆవరణలో ఈ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ గర్భిణీలు ఈ పథకం ద్వారా లభించే ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పిఎంఎస్ఎంఈ ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష యోజన కింద మనము ఈరోజు పిఎంఎస్ఎంఈ 10 years సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. 2016 జూన్ 9న మన ప్రధానమంత్రి మోడీ గారి ఆదేశాల మేరకు అప్పుడు స్టార్ట్ అయింది. ఈ ఇయర్ మనకి హెల్దీ మదర్ అండ్ ఏ సేఫ్ చైల్డ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ ది నేషన్. ఇందులో భాగంగా మనము ప్రతి మంత్ కూడాను ప్రతి నెల 9వ తారీఖున మనము పిఎంఎస్ఎంఈ జరుపుకుంటున్నాము. గర్భిణీ స్త్రీలందరినీ కూడాను పిహెచ్సికి తీసుకురావటము, వాళ్ళని మెడికల్ ఆఫీసర్ తోటి చెకప్ చేయించి హై రిస్క్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఐడెంటిఫై చేసి మనము దగ్గరలో ఉన్న సిహెచ్సి కానీ లేదా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కి గైనకాలజిస్ట్ తోటి చెకప్ చేయించడం జరుగుతుంది. నెక్స్ట్ 10th ఈ రోజు 9వ తారీఖు ఎవరైతే మిస్ అయ్యారో, వేరే ఊరికి వెళ్ళినా లేకపోతే డ్రాప్ అవుట్స్ బాగలేక ఉండిపోయారో వాళ్ళందరినీ కూడాను ఎక్స్టెండెడ్ పిఎంఎస్ఎంఈ కింద మనము 10th ఈ 3 days కూడాను ప్రతి గర్భిణీ స్త్రీని మనం చూడటం జరుగుతుంది. క్యాండిడేట్ కాకినాడ జిల్లా అన్నవరం, రత్నగిరి పరిసర ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో రహదారిపై భారీ వృక్షాలు నేలకూలాయి. ఘాట్ రోడ్డుపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా భారీ వృక్షాలు ఒక్కసారిగా కూలిపోవడంతో భక్తులు, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న దేవస్థానం సిబ్బంది, పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆధునిక జీవితంలో విపరీతమైన పని ఒత్తిడి, నగరాల కాలుష్యం నుంచి దూరంగా ఎక్కడో ఒకచోట కాసేపు ప్రశాంతంగా ప్రకృతి ఒడిలో గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అటువంటి వారికి తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఉన్న కూనూర్ ప్రదేశం చక్కని పర్యాటక ప్రాంతంగా నిలుస్తోంది. నీలగిరి పర్వత శ్రేణుల్లో ఉన్న 2వ అతిపెద్ద హిల్ స్టేషన్ కూనూర్. ఇక్కడి నిశ్శబ్దం, కొండలపై తేలియాడే తెల్లటి మేఘాలు ప్రకృతి ప్రేమికులకు ఒక మరపురాని అనుభూతిని ఇస్తాయి. ఆహ్లాదకరమైన వాతావరణం, తోటల్లో పండే తాజా స్ట్రాబెర్రీలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అంతేకాకుండా ఇక్కడ బొటానికల్ గార్డెన్లో అనేక రకాల అరుదైన మొక్కలు, పూల తోటలతో అందమైన బొటానికల్ గార్డెన్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మధ్యప్రదేశ్లోని బాలాఘాట్, మాండ్ల జిల్లాలలో సుమారు 940 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కన్హా నేషనల్ పార్క్ విస్తరించి ఉంది. ఈ పార్క్ ముఖ్యంగా రాయల్ బెంగాల్ టైగర్స్, అంతరించిపోతున్న జింకల సంరక్షణకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అటవీ శాఖకు చెందిన ప్రత్యేక రక్షణ బలగాలు వైర్లెస్ ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా నిరంతరం గస్తీ వలన ఇక్కడ వేటగాళ్ల ముప్పు లేకుండా వన్యప్రాణులు అత్యంత స్వేచ్ఛగా జీవిస్తున్నాయి. సఫారీ ప్రయాణంలో భాగంగా పర్యాటకులకు కన్హా మ్యూజియం చూసే అవకాశం లభిస్తుంది. ఈ మ్యూజియం అడవికి సంబంధించిన ప్రదర్శనలు, వన్యప్రాణుల జీవన విధానం, వాటి ప్రాధాన్యతను పర్యాటకులకు అర్థమయ్యేలా వివరిస్తాయి. అరుణాచల్ ప్రదేశ్ ప్రకృతి అందాలతో పాటు విభిన్నమైన ప్రాచీన గిరిజన సంప్రదాయాలకు పుట్టినిల్లు. ఇక్కడి చాంగ్లాంగ్లో నివసించే టాంగ్సా గిరిజన తెగ ప్రజలు తమ పూర్వీకుల వారసత్వాన్ని కాపాడుకుంటూ
హారోంగ్ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ ఉత్సవం కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, విభిన్న ఉపతెగలను ఏకం చేస్తూ పరస్పర సోదర భావాన్ని, సామరస్యాన్ని పెంపొందించే ఒక గొప్ప సామాజిక వేదిక. ఈ ఉత్సవం సందర్భంగా టాంగ్సా తెగకు చెందిన స్త్రీ పురుషులు తమ సంప్రదాయ హస్తకళలతో నేసిన రంగురంగుల దుస్తులు, అపురూపమైన ఆభరణాలను ధరించి వేడుకల్లో పాల్గొంటారు. గ్రామస్తులందరూ కలిసి సాంప్రదాయ వంటకాలను ఆరగిస్తూ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. కేరళంలో రుతుపవనాల రాకతో ప్రకృతి అందాలు సరికొత్త రూపు సంతరించుకున్నాయి. ఇడుక్కి జిల్లాలోని ప్రసిద్ధ చియాపారా జలపాతం ప్రస్తుతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వర్షాకాలం మొదలవడంతో కొండపై నుంచి ఉరకలేస్తున్న జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. కొచ్చి మన్నార్ జాతీయ రహదారి పక్కనే ఈ జలపాతం ఉండడంతో అటుగా వెళ్లే ప్రయాణికులు తమ వాహనాలను నిలిపివేసి మరీ ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తున్నారు. కొండపై నుంచి కిందికి దూసుకువస్తున్న నీటి ధారలు, చుట్టూ దట్టమైన పచ్చదనం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇస్తున్నాయి. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో బ్రిక్స్ అగ్రికల్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు కొనసాగుతున్నాయి. 5 రోజుల సదస్సుకు హాజరైన వివిధ దేశాల దౌత్యవేత్తలు, ప్రముఖులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘమైన 12 ఏళ్ల పాలనను ప్రశంసించారు. ప్రధాని మోదీ స్థిరమైన నాయకత్వంతో బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర నమ్మకం, సత్సంబంధాలు మునుపెన్నడూ లేనంతగా బలపడ్డాయన్నారు. బ్రిక్స్ దేశాల వాణిజ్య బంధాలు, ఆర్థిక సంబంధాలు మరింతగా విస్తరించాయని ప్రతినిధులు తెలిపారు. I think the stability is incredibly good. Over the years of his leadership, we had a very building relationship, very good relationship. We are building our trade, especially between India and South Africa. There's a lot of commodities exported from both countries to each other, especially then when we add. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాలపై పాకిస్తాన్ సైన్యం మరోసారి విమానాలతో దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోగా మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆఫ్ఘన్లోని కునార్, ఖోస్ట్, పక్తికా ప్రాంతాలలో పాక్ వైమానిక దాడులు జరిపిందని ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రభుత్వం ఆరోపించింది. పాక్ యుద్ధ విమానాలు తమ దేశ వాయు సరిహద్దులను ఉల్లంఘించి సాధారణ పౌరుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు తెగబడ్డాయని తాలిబాన్ అధికార ప్రతినిధి తీవ్రంగా ఖండించారు. ఫిఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ 2026 గురువారం రాత్రి మెక్సికోలో ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ మెక్సికోలోని మెక్సికో సిటీ స్టేడియంలో మెక్సికో, సౌత్ ఆఫ్రికాల మధ్య జరగనుంది. ఈ ప్రపంచ కప్లో 104 మ్యాచ్లలో మొత్తం 48 టీంలు పాల్గొననున్నాయి. ఈ పోటీలకు యునైటెడ్ స్టేట్స్, కెనడా, మెక్సికోలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు మిశ్రమంగా ముగిశాయి. ఈ ఉదయం ఫ్లాట్గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభాల్లోకి ఎగబాకింది. అయితే ఆ తర్వాత అమ్మకాలతో నష్టాల్లోకి జారుకుంది. చివరకు బీఎస్ఈ సెన్సెక్స్ 64 పాయింట్ల లాభంతో 73,983 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 27 పాయింట్ల నష్టంతో 23,214 వద్ద స్థిరపడింది. ఇక డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ ₹95.27 ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ప్రధానిగా 4,399 రోజులు పూర్తి చేసుకున్న నరేంద్ర మోదీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు. నేటి వికసిత భారత్ రేపటి ఆకాంక్షకు పునాది అన్న ప్రధాని మోదీ, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ధన్యవాదాలు తెలిపిన ప్రధానమంత్రి. అమరావతిలో సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం. కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కు 1,299 కోట్ల రూపాయలు కేటాయింపు.
విద్యను వ్యక్తిగత అభివృద్ధికే కాకుండా సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించాలన్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.